అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 21వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఏర్పడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు ఏర్పడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కీలక వివాదాలను పరిష్కరిస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు ప్రవర్తన మీకు బాధ కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారంలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన ఆర్థిక లాభాలు ఏర్పడిన అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. పెద్దలు మొదలుపెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మశక్తితో ముందుకు సాగుతారు. వ్యాపార రంగంలో వారికి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. చేపట్టే పనిలో ఆటంకాలు తొలగున కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఏర్పడిన పట్టు వదలకుండా పనిచేస్తారు. మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలదు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆప్తులతో కాలక్షేపాన్ని చేస్తారు. మనోబలం సదా రక్షిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధ వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి ప్రారంభించాలి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్యం చేయవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు. అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఏర్పడుతుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. రోజాంతంలో మేలు చేకూరుతుంది. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు. మనోబలం తగ్గకుండా ముందుకు సాగుతారు.
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఏర్పడడం, కీలక విషయాలలో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.